పలాస సామాజిక వర్గ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరంకు హాజరైన వికలాంగులు సంబంధిత వైద్యులు సమయానికి రాకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యుల సమాచారం కోసం సిబ్బందిని అడిగితే దురుసుగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు. దూరమైన పేషెంట్లు కూడా ఉన్నారు. ఏం పేరు మీ పేరు? గజ్జల వెంకటరావు. ముందు వారం వచ్చింది బారు అని ఇంతవరకు డాక్టర్ రాలేదు. తెల్లవారు వస్తూ ఉన్నారు. నేను నిలబడలేను. ఒకటికి వచ్చిన వెళ్ళాలి. ఇప్పుడు కష్టంగా ఉంది నాకు. చాలా బాగా ఎవరు తీసుకెళ్తారు. ఈరోజు ఎంత టైంకి వచ్చారు చెప్పండి. ఈరోజు ఎంత టైంకి వచ్చారు చెప్పండి. ఈరోజు 9 గంటలకు వచ్చాము. 9కి వచ్చాము. పాత 9 నుంచి ఇంతవరకు నేను కూర్చాను. రెస్పాన్సిబుల్ లేదండి. వస్తారు 5 గంటలు వస్తారు అంట. మళ్ళీ ఇప్పుడు అంటారు టెక్లు వెళ్ళిపోయారు అంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పూండి దగ్గర పూడి జగన్నాథపురం అండి. మీ పేరు? దుమ్ము ఏకంబరం. 9 గంటలకు రమ్మన్నారు. 9 గంటలకు ఫ్లాట్ ఇచ్చారు. ఉదయం వచ్చాం 8:30కి. ఇంతవరకు ఎవరు ఏం చెప్పట్లేదు. ఈ రెస్పాన్సిబిలిటీ కూడా కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. ఫ్యాన్ కూడా తిరగట్లేదు. ఎవరు? వైరెడ్లు బృందావతి కొమ్ముపుట్టుకు మా బావగారు కొడుకు చచ్చిపోన్నారు. వెళ్తామని ఇక్కడ పేషెంట్కి చూడలేదు. ఇక్కడ వదలలేము, వెళ్ళలేము. తెల్లవారు వచ్చాము. మాకు చూసుకొని వెళ్ళిపోయినారు. కానీ చూసి వెళ్ళిపోయింది. మా పని అయిపోయింది కదా. ఎన్ని బాధలు పడి మనిషి గోల కూర్చోలేరు, పడుకోలేరు. ఇటు చూస్తాము, అటు వెళ్తామా. అంత దూరం నుండి వచ్చినాము. ఏదో వచ్చేవారు చూసి వెళ్ళిపోతాం. పేషెంట్కి సాగు దగ్గరికి వెళ్ళిపోతాం కదా. చనిపోన్నారు. అక్కడికి వెళ్ళలేము, పేషెంట్ కాడ ఉండలేము. ఇంట్లో మనిషి చనిపోన్నారు. ఎలా చేస్తామో ఏం బాధపడతాం. లేకపోతే వికలాంగులకి ఎందుకండి దారుణం? స్లాట్ 9కి ఇచ్చారండి. మేము 8కి వచ్చామండి ఇక్కడికి. అయినప్పటికి కూడా ఇప్పటికీ ఒకరికి కూడా చూడకుండా లేకపోతే వాయిదాన వేయాలా ప్రైవేట్ ఉంటారని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లో వాళ్ళు వైద్యం చేసుకుని తర్వాత సుఖపడి మాకు చెప్పండి. అలా మాట్లాడారు. సూపరింటెండెంట్ గారు కూడా లేరు అందుబాటులో. ఓపీలు ఉండే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. నర్సింగ్ విభాగం వెళ్తే సూపరింటెండెంట్ గారికి చెప్పట్లేదు. నర్సులు దమాయించేస్తారు. ఏంటి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైద్యం బాగుంది, వైద్యం బాగున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంటే కనీసం కూర్చోడానికి కుర్చీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఉప్పు వస్తుంది, కరెంట్ లేదు. శ్రీకాకుళం నుంచి సరిపోతుంది కదా. అక్కడ మెమ్మడం ఉంటే చూస్తారు.